పనిచేసే ప్రత్యేక కమిటీ వాళ్ళ తెలంగాణ రానుంది. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ రాష్ట్రంలో పర్యటించనుంది. నేటి నుంచి 9వ తేదీ వరకు కూడా కమిటీ సభ్యులు తెలంగాణలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం జలసౌధాలో ఇరిగేషన్ సెక్రటరీతో పాటు పలువురిని కలుస్తారు. రేపు ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్స్ను సందర్శిస్తారు. 9న ఇరిగేషన్ అధికారులతో సమావేశం అవుతారు. ఇది అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. సో మొత్తానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణ వస్తోంది. ఏం తేల్స్తారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ, ప్రత్యేక కమిటీ మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ కు రానుంది. వచ్చిన తర్వాత ముందుగా జలసౌధలో ఉన్నటువంటి కార్యాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులతో ఇంట్రడక్షన్ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత కొంత సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత వాళ్ళు మేడిగడ్డకు వెళ్లనున్నారు. అక్కడనే 3 రోజుల పాటు ఉండనున్నారు. 3 రోజులు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి పరిశీలన, గ్రౌండ్ లెవెల్ మీటింగ్స్, సమీక్షలు, సమావేశాలన్నీ కూడా అక్కడే ఉండనున్నాయి. 3 రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ 9వ తేదీన హైదరాబాద్ కు వస్తారు. హైదరాబాద్ లో కీలకమైనటువంటి సమావేశం ఇరిగేషన్ శాఖ అధికారులతో ఉండనుంది. ఇక కొత్త టీం గా ఏర్పడినటువంటి సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఈ టీం ఏర్పడింది. 5 సభ్యులు ఈ టీంలో ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా తీసుకున్నప్పటికీ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశం మీద 19 రకాల సమాచారాలు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ 3 రోజుల పర్యటనలో ఆ సమాచారం అంతా కూడా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టుకుని అక్కడ మేడిగడ్డకు వెళ్తారు. మేడిగడ్డల పరిసర ప్రాంతాల్లోనే ఒక ప్రైవేట్ హోటల్లో 3 రోజుల పాటు వాళ్ళు బస చేయనున్నారు. ఇక 4 నెలల టైము ఈ కమిటీకి ఉంది. 4 నెలల లోపు మేడిగడ్డకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని, నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా ఆ కమిటీకి ఆదేశాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 4 వారాల్లోనే ఇస్తే గనక భవిష్యత్ కార్యాచరణ మీద మేము త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామంటూ కోరుతా ఉంది. మరి తాత్కాలిక రిపోర్ట్ లో భాగంగా డ్యామేజీని రిపేర్ చేయొచ్చా లేదా అన్నటువంటి అంశం మీద కొంత సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయి రిపోర్ట్ రావాలంటే కావాల్సినటువంటి టెస్టులన్నీ కూడా చేయాలన్నటువంటి అంశం తెర మీదకి వస్తుంది. ముఖ్యంగా జియో ఫిజికల్ లాంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తేనే బ్యారేజీలు 3 అక్కడ ఉంచొచ్చా లేదంటే పూర్తి స్థాయిలో కూల్చాలన్నటువంటి అంశం మీద స్పష్టత వస్తుంది అన్నటువంటి చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ ఏం తేల్చనుంది, ఎలాంటి రిపోర్ట్ ఇవ్వనుంది అన్నది కొంత ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పుకోవాలి. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మీదనే ఆధారపడి ఉంది. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు బేస్డ్ గానే మేము భవిష్యత్ కార్యాచరణ చేపడతాము, ముందుకు వెళ్తామంటూ చెప్తా ఉంది. హరి. ఓకే శేఖర్.